అమరావతిపై నేటికి కుట్రలు చేస్తున్నారంటూ జగన్పై రాజధాని ప్రాంతం మహిళా రైతులు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో రాజధాని పనులు ఊపందుకున్నాయని, అది చూసి ఓర్వలేకే నిర్మాణాలకు ఆటంకం కలిగిస్తున్నారని ఆరోపించారు. అమరావతి నిర్మాణం పూర్తి కావడమే తమ ఏకైక లక్ష్యమంటున్న రాజధాని ప్రాంత మహిళా రైతులతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరోసారి ఘర్షణ వాతావరణం సృష్టించేందుకు, రైతులు రాజధాని మహిళల మధ్య విద్వేషాలు సృష్టించేందుకు నిన్న వైసీపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలపై రాజధాని మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 5 ఏళ్లుగా చేసిన ఎన్నో ఉద్యమాలు, పోరాటాల ద్వారా అమరావతిని రక్షించుకుంటే ఇప్పుడు మళ్లీ మావిగన్ పేరుతో కుట్రలు చేస్తున్న వైనంపై తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు రాజధాని మహిళలు కొంతమంది ఉన్నారు. మేడం చెప్పండి, గత 5 ఏళ్లలో ఉద్యమం చేసి మీరు కాపాడుకున్న రాజధానిలో మళ్ళీ ఇప్పుడు కేవలం 2% భూములు ఇవ్వని రైతులను పరామర్శించిన పేరుతో నిన్న కోడిగుడ్లు, రాళ్లతో, రౌడీలతో మీ మీదకు వచ్చిన పరిస్థితి ఎలా చూస్తారు ఈ కుట్రలు? ఇది భారీ కుట్రండి. 10 సంవత్సరాల నుంచి వాళ్ళు భూములు ఇవ్వలేదు. వాళ్ళ భూములు వాళ్ళ దగ్గర ఏమని వాళ్ళ పైర్లు పండించుకుంటున్నారు. మేము ఉద్యమాలు చేసినప్పుడు కూడా ఉండవలే పెనమాక రైతులు మమ్మల్ని ఏమీ అనలేదు. మరి వాళ్ళ జోలికి కూడా గవర్నమెంట్ వెళ్ళలేదు, మేమేమీ వాళ్ళని విమర్శించలేదు. వాళ్ళు పైర్లు పండించుకున్నారు, వాళ్ళు భూములు ఇవ్వలేదు, మేము భూములు ఇచ్చాము. దానిలో కొంత అభివృద్ధి చేశారు ఆ రోజు 2019లో. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు 150 సీట్లతో అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఈ పెనమాక రైతులు వెళ్ళి మరి మాకు అన్యాయం జరుగుతుందని అప్పుడు ఎందుకు అడగలేదు? ఇప్పుడు అడగాల్సిన అవసరం ఏముంది? మీకు అక్కడ జరిగిన అన్యాయం ఏంటని మేము అడుగుతున్నామండి. చుట్టూ భూమి ఇచ్చినప్పుడు మీ మధ్యలో మీ చేనున్నప్పుడు చుట్టుపక్కల అందరూ ఇచ్చినప్పుడు అక్కడ కట్టబడులు కడతారు, అక్కడ జరుగుతూనే ఉంటుంది. మరి మీ భూమి మీరు ఒక్కళ్ళు 10 మంది ఇచ్చినప్పుడు మీరు ఒక్కళ్ళే ఉన్నప్పుడు మీరు ఒక్కళ్ళు కూడా ఇవ్వాలి గవర్నమెంట్కి. ఇక కుదరదు, అక్కడ మీరు పైర్లు పండించుకోవడం అది కుదరదేక. 98% భూములు ఇచ్చినప్పుడు ఒక 2% ఏమన్నప్పుడు అక్కడ అభివృద్ధి ఏమన్నా ఆగిద్దా చెప్పండి? మీరు ఇన్ని ఉద్యమాలు చేసిన సమయంలో ఎవరో వైసీపీ నుంచి ఒక కనీసం సానుభూతి కూడా ప్రకటించలేదు. కానీ ఇప్పుడు రాజధాని అయ్యి కూటమి ప్రభుత్వం అభివృద్ధి జరుగుతున్న తరుణంలో మళ్ళీ మొత్తం వైసీపీ నాయకులందరూ కూడా ఇట్లా కట్టలు కట్టుకుని రావడం దాన్ని ఎలా చూస్తారు? ఇది నిజంగా విధ్వంసం చేయడానికి మాత్రమే అండి, అమరావతిని అభివృద్ధి చేయడానికి అదైతే మాత్రం కాదు. అందుకని చెప్పేసి మనం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు అమరావతి ఏ రకంగా అయితే అభివృద్ధి చెందుతుందో అక్కడికి వచ్చి ఆ కట్టడాలు ఇంతకు ముందు కూడా మాట్లాడేవాళ్ళు ఒక్కిటుకు పెట్టలేదు అని. ఒక్కిటుకు పెట్టకపోతే మరి ఎమ్మెల్సీ క్వార్టర్స్ అవన్నీ కూడా 90% ఎట్ట పూర్తయినాయి? 90% అయిన భవనాలను పూర్తి చేయమని నీ హయాంలోనే చెప్పావే. మరి నువ్వు అదే బిల్డింగుల్లో ఉండి అక్కడే పరిపాలన చేసావే. నీకుగా తీసుకోవాలంటే గజం భూమి కూడా ఎవరని పెన్నా అనుసంధానానికి భూమికి ఇవ్వటానికి పోయినప్పుడు అర్థమైందే. అవన్నీ ఏం కాకుండా ఇవాళ మరి భూమి అంతా ఇచ్చేసారు. ఈ కొంతమంది ఉండాలి, ఈ కొంతమందినైనా మనం ఉపయోగపెట్టుకోవాలని చెప్పేసి పరామర్శ యాత్ర అని చెబితే, పరామర్శ యాత్ర చేయడానికి నువ్వు అక్కడ ఏం లేదు. రిజర్వాయర్లకి వాటన్నిటికీ భూమి పోయింది, వాటి మధ్యలో భూమి ఉంది. ఆ భూమిని ఎవరేం చేయగలిగింది? వాళ్లే అంటున్నారు మేము చేసేదేం లేదు, దాన్ని ఇచ్చేయటమే అని కూడా అంటున్నారు. 3 ప్రాంతాల అభివృద్ధే మా ఎజెండా అని చెప్పి ఈ ప్రభుత్వం చేస్తుంటే, ఈ ప్రభుత్వానికి మసిబుయ్యాలి అని చెప్పి మీరు వస్తుంటే మీ మసిబూసే కార్యక్రమాన్ని మేము తిప్పికొడుతున్నాం. నిజంగా అయితే సానుభూతి అసలు ఉండదండి ఆయనకి. వ్యవహారంగా రాజకీయంగానే ఆయన చేస్తాడు తప్ప ఆయనకి అసలు జాలి, దయా గుణం ఏమీ ఉండదు, ఏనాడు లేదు. ఎందుకంటే 1661 రోజులు ఉద్యమాలు చేసిన రైతులు మమ్మల్ని ఏనాడు పట్టించుకున్న వాళ్ళు ఇవాళ ఉండవల్లి రైతుల్ని, కృష్ణాయపాలెం రైతుల్ని పరామర్శించడానికి వస్తున్నారంటే వాళ్ళు నమ్మారేమో కానీ మేమైతే నమ్మము. ఎందుకంటే మరి ఇన్ని రోజులు రాని మనిషి వాళ్ళు వస్తున్నాడు అని అంటే వాళ్ళు ఏమని చెప్పారో, వీళ్ళు ఏమని అడిగారో, నేను వస్తున్నానంటే దాంట్లో అమరావతిలో వాళ్ళ స్థానం పెంచుకోవడం కోసం రావాలని చూస్తున్నారు. మేమేం తప్పు పట్టట్లేదండి. ఈయన అమరావతి అనే స్టాండ్ చెప్పమనండి, అమరావతి ఇక్కడే ఉంటుంది, మేమేం కదిలించము అని వాళ్ళని, వాళ్ళ నాయకుల్ని, వాళ్ళ మంత్రుల్ని, వాళ్ళందరినీ చెప్పండి, చెప్పి అడుగు పెట్టమని చెప్తున్నాం. మేము అమరావతి ఏకైక రాజధానికి అన్ని విధాల అభివృద్ధికి తామంతా సహకరిస్తామని, అదే కాలంలో ఎవరు వచ్చినా తాము స్వాగతం పలుకుతామని కూడా ఇక్కడ ఉన్న రాజధాని మహిళలు స్పష్టం చేస్తున్నారు. శోభనాద్రితో వరప్రసాద్, ఎబిరాంధ్రజ్యోతి, విజయవాడ నుంచి.